నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలోని ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం. హాజరైన కూటమి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు. నర్సాపురంలో పలుళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితులు. వారి వద్ద నుండి 50 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను మాస్టర్ స్వామి అమ్మవార్లకు వెంకట సేవ. 5 శ్రీ హోమం. హైదరాబాద్ లో తెలంగాణ రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో తేనేటి విందు. రిపబ్లిక్ డే వేడుకలు ముగిసిన అనంతరం విజయవాడ రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వ ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నారాయణ, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సవిత, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు, ఏపీ హైకోర్టు సీజే జడ్జీలు, సీఎస్, డీజీపీ, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసినట్లు నర్సాపురం టౌన్ రూరల్ సీఐలు బి యాదగిరి జి దుర్గాప్రసాద్లు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. మొగల్తూరు పరిధిలో గత ఏడాదిగా పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న కాకినాడ జిల్లాకు చెందిన కొండపల్లి అరుణ్ కుమార్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మట్టపత్తి రాజ్ కుమార్లను స్టీమర్ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 50 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, ఒక ల్యాప్టాప్, 5,000 నగదును స్వాధీనపరుచుకున్నారు. ఈ సమావేశంలో టౌన్ ఎస్ఐ సిహెచ్ జయలక్ష్మి, మొగల్తూరు ఎస్ఐ జి వాసు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 2024 ఆగస్టు నెలలో 9వ తారీఖున గాంధీనగర్లో ఒక నేరం అయిందనమాట. అది ఇంటి ఓనర్ వచ్చేసి విజయజ్యోతి గారు అనమాట, టీచర్ గారు. ఆ ఇంట్లో ఒక నేరం జరిగింది. దాని మీద మనకు కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. అదేవిధంగా మనకి 9వ నెలలో అనమాట 11వ తారీఖున నేరం అయితే దాని మీద కంప్లైంట్ వచ్చింది. కటకంశెట్టి వేణుగోపాల్ గారు అని చెప్పేసి ఈయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. వీళ్ళ ఇంట్లో కూడా నేరం జరిగితే ఒక ల్యాప్టాప్ అను కొంత సిల్వర్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ 2 నేరాలు వాటితో పాటుగా మనకి మొగల్తూరు లిమిట్స్లో ఒక నేరం అయింది అనమాట. 2 నేరాలు అయినాయి అనమాట. ఈ 4 నేరాల్లో పాల్పడినటువంటి 2 వ్యక్తులు మనం ఈ రోజున నిన్న అరెస్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. నిన్న 25వ తారీఖున రాత్రి 9 గంటల ప్రాంతాల్లో అరెస్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏదైతే గాంధీనగర్లో ఉన్నటువంటి విజయజ్యోతి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైతే బంగారం ఎండిపోయిందో వాటిని ఇంటాక్ట్ రికవరీ అనేది చేయడం జరిగింది అనమాట. 50 గ్రాములు గోల్డ్ అనమాట ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్. అదేవిధంగా వెండి 150 గ్రాములు కూడా మనం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా విఆర్ఓ ఎవరైతే ఉన్నారో కటకంశెట్టి వేణుగోపాల్ గారు, వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినప్పుడు ల్యాప్టాప్ తీసుకెళ్లారు అనమాట. ఎటువంటి వస్తువులు దొరకలేదు. ల్యాప్టాప్ అను 200 గ్రామ్స్ సిల్వర్ తీసుకెళ్లారు. వాళ్ళు సిల్వర్ ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మేసుకున్నారు. వీళ్ళ దగ్గర ల్యాప్టాప్ అనేది మనం నిన్న స్వాధీనం చేసుకోవడం జరిగింది అన్నమాట. అదేవిధంగా మొగల్తూరు విలేజ్ లో వీళ్ళు ఒక నేరం చేశారు. ఆ నేరంలో వాళ్ళకి ఎటువంటి వస్తువులు దొరకకపోవడం వల్ల టీవీని ఉదాహరణ తీసుకెళ్లేసి వాళ్ళు కాకినాడలో అమ్మేశారు అనమాట. అమ్మితే వాళ్ళకి 5,500 వచ్చినాయి. 500 రూపాయలు ఖర్చు పెట్టుకోగా మిగిలిన 5,000 అనేది మనం నిన్న ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక అతని పేరేమో అరుణ్ కుమార్, ఇంకో అతని పేరు కొండపల్లి అరుణ్ కుమార్, రెండో అతని పేరు మట్టపత్తి రాజ్ కుమార్ అనమాట. ఈ కొండపల్లి అరుణ్ కుమార్ అన్నది కాకినాడ, ఈ మట్టపత్తి రాజ్ కుమార్ అన్నది రాజమండ్రి. వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అనమాట. గతంలో నేరాలు చేశారు. ఆ నేరాలు చేసిన తర్వాత వీళ్ళు జైలుకి వెళ్ళడం, శిక్ష అనుభవించడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కూడా మన దగ్గర నేరాలు చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు తూర్పుతాడు విలేజ్ లో ఒక రూమ్ అద్దె తీసుకొని మన దగ్గర టోటల్ గా 2 నెలల కాలంలో వీళ్ళు ఉన్నది ఒక 15 డేసే ఉన్నారు. ఆ 15 డేస్ లో వీళ్ళు ఈ 4 నేరాలు చేయడం జరిగింది అనమాట. ఈ 4 నేరాల్లో గాను మొదట మట్టపత్తి రాజకుమార్ని మన మొగల్తూరు ఎస్ఐ గారు గతంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కేసులో ఉన్నటువంటి సిల్వర్ కూడా రికవరీ చేశారు అనమాట. అప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఏంటంటే మనోడు ఈ నేరాల గురించి చెప్పలేదు అనమాట. మళ్ళీ మనకి అరుణ్ కుమార్ దొరికిన తర్వాత అరుణ్ కుమార్ ఇచ్చినటువంటి కన్ఫెక్షన్ స్టేట్మెంట్ మీద మళ్ళీ అతను ఇద్దరు దొరికారు. ఇద్దరులో అరుణ్ కుమార్ అన్న అతను ఏమేం చేసాడు ఒప్పుకున్నాడు. దాని మీద అతను కూడా మళ్ళీ విచారిస్తే అతను కూడా నేరాలు ఒప్పుకొని వాళ్ళ దగ్గర ఈ ల్యాప్టాప్, ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ 50 గ్రాముల గోల్డ్, తర్వాత 150 గ్రాముల సిల్వర్, 5,000 రూపాయల క్యాష్ అనేది రికవరీ చేయడం జరిగింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవలు నిర్వహించిన అనంతరం ఐశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాపట్ల నియోజకవర్గం వెదుళ్లపల్లిలోని ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, సీఎం చంద్రబాబు వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలియజేశారు. ఇక్కడ మన స్కూల్కి వచ్చాం. కొంతమంది నెలకు ఒకసారి ఇంటికి వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన తర్వాత ఈ విధంగా చేయటం వల్ల క్లాసులు పోతున్నాయి, అటెండెన్స్ తగ్గుతున్నాయి. అదేవిధంగా అంటే వీళ్ళు పర్వాలేదండి, కొంచెం బ్లైండ్ కానీ ఇంకా ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, వాళ్ళ కోసం పక్కన ఒక మనిషి రావటం ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి నేరుగా వాళ్ళ అకౌంట్స్కే పెన్షన్ అమౌంట్ జమ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. అవి కూడా పూర్తిగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్లో ఆర్ట్ కానీ, అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ టీచర్స్ చెప్తున్న మార్గం ఒక స్కిల్ కానీ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్గా పెంచమని చెప్తున్నారు. నేను డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసి వీళ్ళంతవరకు
అడిషనల్ స్కిల్ కింద వీళ్ళకి ఏదో ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తాను. ఉన్నంతలో బాత్రూమ్స్ కానీ శానిటేషన్ కానీ మెయింటైన్ చేస్తున్నారు. దాని పట్ల నేను కొంచెం సంతృప్తి వ్యక్తపరుస్తాను. మరీ చాలా పాతకాలం బిల్డింగ్స్ ఉన్నాయి, వీటికి కొంచెం రిపేర్స్, అదేవిధంగా పెయింటింగ్స్, కొద్దిగా ఈ ఫ్లోర్ రీప్లేస్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని కూడా నేను చేయించేందుకు చర్యలు తీసుకుంటానని తెలియజేస్తాను. బాయ్స్ డార్మిటరీ బాగా దూరంగా ఉంది, అక్కడ వరకు వర్షం వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం సీసీ రోడ్డు సగం ఉంది, అది పూర్తి చేసి పైన కూడా ఒక షేడ్ కూడా వర్షంలో కూడా క్లాస్ రూమ్ రావాలన్నా మెస్కి రావాలన్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తాను. వీళ్ళకి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ మొత్తాన్ని కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా స్కూల్స్ రీఓపెనింగ్ అప్పుడే మొత్తం ఇచ్చేసి మధ్యలో అవకాశం లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. విద్యకి మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా దివ్యాంగుల పట్ల సమాజంలో కానీ ఒక గౌరవం కలగాలనేది మా ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగా విశాఖపట్నంలో 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక పారా స్పోర్ట్స్ కాంప్లెక్స్ని నిర్మాణం చేస్తాను. అందువల్ల ఇక్కడ విద్యార్థులను కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్లో వీటికి స్పోర్ట్స్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే ఈ కోటాకు అదనంగా వాళ్ళకి స్పోర్ట్స్ కోటా కూడా రావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. అక్కడ కూడా పంపించే విధంగా చర్యలు తీసుకున్నాం. బాయ్స్ హాస్టల్లో కూడా డార్మెటరీలో ఆడపిల్లలకు మాత్రం మంచాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా మంచాలు కానీ పిల్లలు అడిగారు, అవి కూడా మనం డెవలప్ చేసి మన ఎమ్మెల్యే గారు డొనేట్ చేసేదానికి సిద్ధమయ్యారు. వారిని మనస్ఫూర్తిగా ఈ దివ్యాంగుల విద్యార్థుల పట్ల వారు చొరవ చూపేందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, పిల్లలు ప్లే గ్రౌండ్ అడిగారు, ప్లే గ్రౌండ్ కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను, అది కూడా డెవలప్మెంట్ అభివృద్ధి చేసేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా ఏదైనా ఫెసిలిటీస్ కావాల్సిన టైం టు టైం టీచింగ్ని మా డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొస్తే ఇక్కడ మనం సంఖ్య పెంచాలి అనేటువంటి లక్ష్యంతో సౌకర్యాలు పెంచాలనేది ముందుకెళ్తున్నామండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.